చేతులెత్తుతామండి. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యవనస్తుల ముసలి వాళ్ళ మీరు చేతులు ఇంతనే లేస్తున్నాయి ఎందుకు? ఎత్తాలి ఒక్కసారి ఎత్తాలి పైకి ఎత్తాలి. హల్లెలూయా చెప్పండి. ప్రభు మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని దీవించి ఆశ్రయించి నడిపించిన గాక. పురేష్ణ మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకు తోడుగా ఉండి 6 మాసాలు మనం కాచి కాపాడాడు. రేపటి దినము 7వ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపబెట్టబోతుండగా యథావిధిగా వాగ్దాన సందేశ కూడిక ఇక్కడ జరుగుతుంది. ప్రామిస్ మెసేజ్ సర్వీస్ ఈవినింగ్ సమయంని గమనించి ఆ సర్వీస్కి కూడా అటెండ్ అవ్వాల్సిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాము. 7 గంటల నుంచి 9 గంటల వరకు వాగ్దాన సందేశ కూడిక ఉంటుంది. మన మధ్యలో బ్రదర్ జాషువా ఉంటారు. ఆయన వాక్య సందేశ కూడికని ఆయన మనతో వాక్యాన్ని పంచుకుంటాం. కాబట్టి ఎవ్రీ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ప్రామిస్ మెసేజ్ సర్వీస్ అనేది జరుగుతుంది. దేవుడు వాగ్దానాలు చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి వాగ్దానాలు రిసీవ్ చేసుకుంటున్న మనము అదే నమ్మకత్వంతో దేవుని సన్నిధిలో వేచి ఉంటే కనుక దేవుడు చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేర్పులోనికి ఆయన తీసుకొని వస్తాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆల్ ద ప్రామిసెస్ విచ్ గాడ్ ఇస్ మేకింగ్, గాడ్ ఇస్ గివింగ్ అస్, అండ్ హీ ఈస్ ద గాడ్ హూ ఫుల్ఫిల్స్ ఆల్ హిస్ ప్రామిసెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అదే విశ్వాసంతోనే ప్రతి ఒక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి శక్తి దేవుడు మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి వాగ్దానాలు స్వతంత్రించుకునే కృపను దేవుడు అనుగ్రహించును గాక. మంచిదండి. ఈ రోజుకి ఏర్పాటు చేయబడ్డ వాక్యాలు మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 7 వాక్యాలు మనం చూసుకున్నట్లయితే దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడంట. నీ దేవుడైన యెహోవాను నేనే, నీ దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుపలికి రప్పించితిని. ఒక మాట గుర్తించమండి. దాసుల గృహంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆయన విడిపించి ఆయన వాళ్ళకి విడుదలని కలుగజేస్తాడు. అట్టి రీతిగానే నా జీవితంలో పాపపు లోకంలో ఉంటున్న మనల్ని విడిపించి ఆయన సన్నిధిలో మనందరినీ నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒకప్పుడు మన జీవితాలు వి వర్ ఇన్ బాండేజెస్. ఒకప్పుడు బంధకాల మధ్యన మనం పట్టబడి ఉన్న మనని దేవుడు ఆయన ప్రణాళికలో జ్ఞాపకము చేసుకొని తన ప్రియ కుమారుడిని నీ కొరకు నా కొరకు ఆయన పంపి ఆ ప్రియ కుమారుడు యొక్క బలియాగము ద్వారా నీకు నాకు ఆ విడుదల అనేది దేవుడు అనుగ్రహించున్నాడు. సో వీఆర్ అ ఫ్రీ పీపుల్. దేవుడు ఆ స్వాతంత్రాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు, ఆ స్వేచ్ఛని మనకి ఇచ్చి ఉన్నాడు. మనము దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని ఎట్టి రీతిగా మనము వాడుకుంటున్నాము. దేవుని దృష్టికి అంగీకారంగా మనం వాడుకుంటున్నామా? దేవుణ్ణి సంతోషం పెట్టేవారుగానే మనం ఉంటున్నామా? ప్రతిసారి దేవుడు మోషే ధర్మశాస్త్రంలో ఈ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పటికీ కూడా నేడు ఈ 10 ఆజ్ఞలు మన జీవితంలో కూడా అవి వర్తిస్తాయి, అవి పాటించాల. దీస్ ఓల్డ్ టెస్టిమెంట్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన జీవితంలో మనకి పునాదులు. ఇవి లేకుండా దేవుణ్ణి ఆరాధించలేము. ఈ వాక్యము లేకుండా, పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన రాలేదు. అందుకని పాత నిబంధనను కూడా మనము పాటించాలి, ఆ ప్రకారం నడుచుకోవడము నేర్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం వాక్యం చదువుతున్నప్పుడల్లా దేవుడు బంధకాలలో ఉన్న మానవుడిని ఆయన విడిపించాడు. కాబట్టి విడిపించాడు అని మనకు తెలుసు, విడిపించాడు అని మనం చదువుతాము. కానీ చదువుతున్న మనము, వింటున్న మనము ఒకటి గ్రహించాల. ఏంటి అంటే ఆ విడుదలని నేను పొందుకున్నానా? దేవుడు తన ప్రజలని విడిపించాడు. దేవుడు నేను చెప్పగలుగుతాను, నన్ను విడిపించాడు. అది నువ్వు చెప్పగలుగుతావా? ఆ విడుదల నీకు ఉన్నదా? ఆ విడుదల అనే అనుభవంలో నువ్వు ఉన్నావు. ఒకవేళ లేకపోతే కనుక దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు నేటికన్నా యథార్థ హృదయంతో, నిజమైన మారు మనసుతో ఆయన వైపు తిరగగలితే, ఆయన సహాయం కానీ కోరుకోగలితే దేవుడు ఆనాడు ప్రజలని రీతిగా అయితే విడిపించాడో నేడు నీ జీవితంలో కూడా నీకు విడుదలని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చదువుకుంటున్నాను. నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు. ఏం చెప్తున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చాలండి. మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? యథార్థ హృదయంతో
సమయం తక్కువ ఉన్నది, త్వరగా వెళ్దాం వాక్యంలో. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకు? నిజంగా చెప్పండి, యథార్థత చెప్తారు ప్రతి ఒక్కరు. అయ్యగారు చెప్తున్నాడు అయితే ఆయన వయసుకు తగ్గట్టు 33 కోట్ల దేవతలు ఉన్నారు. మన జీవితంలో ఏమి దేవుళ్ళు? పొద్దున్న లేవగానే ఎవరు ఫోన్ మెసేజెస్ చూసుకుంటారు, నోటిఫికేషన్స్ చూసుకుంటారు. ఫోన్ పక్కన పెట్టుకొని ఎంతమంది పడుకుంటారు? ఫస్ట్ దేవుడు అక్కర్లేదు, ఫస్ట్ ఇదే దేవుడు. ఫస్ట్ ఫోన్ చూసుకోవాలా, వాట్సాప్ చూసుకోవాలా, ఎవరు మెసేజ్ చేస్తారు చూసుకోవాలా, ఏం నోటిఫికేషన్స్ ఉన్నాయి చూసుకోవాలా, సోషల్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలా. దాని తర్వాత ఫోన్ పక్కకు పెట్టి ప్రభా దినమంతా కాపాడని తర్వాత ప్రభు దగ్గరికి రావాలి. సో దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు ఏంటి అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే ఏది కూడా దేవుడి కన్నా ముందు నువ్వు దేన్ని కలిగి జీవించదు. మొట్టమొదటిగా నువ్వు రాత్రి నిద్రించి ఉదయకాలము లేవగానే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి స్మరించాలి, దేవునికి స్తుతులు అర్పించాలి. కానీ మనం అవి చెయ్యము. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫోన్ ఉందా, ఫోన్ కింద పడ్డదా, లేకపోతే ఇక్కడ పెట్టిన ఫోన్ ఏమైంది అని వెంటనే చాలాసార్లు మనం అవే పనులు చేస్తుంటాం. ఎందుకంటే అలవాటు అయిపోయిన జీవితాలు. మా మమ్మీ కూడా నేను ఫోన్ నైట్ టైంలో ఎక్కువ యూజ్ చేసేసి పక్కన పెట్టుకొని పడుకుంటే ఇయర్ ఫోన్స్ చెవుల్లోనే ఉండిపోతాయి. అవి నిద్రలో అటు ఇటు వెళ్ళిపోతే వీడు ఎప్పుడు ఎంత చెప్పినా ఇట్లనే చేస్తాడు అని చెప్పి అక్కడ నుంచి తీసేసి ఆ ఇయర్ ఫోన్స్ దాని కేసులో పెట్టేసి ఆ ఫోన్ ఇయర్ ఫోన్స్ తీసి అక్కడెక్కడో పెడతారు. పొద్దున లేవగానే నేను ఏం చేస్తాను సార్, నా ఫోన్ ఎవరు తీశారు, ఎందుకు తీశారు, ఎందుకు ముట్టారు? ఫస్ట్ నేను మమ్మీని ఎత్తుకను, దేవుడిని వైపు చూడను. నేను మొట్టమొదటిగా నా ఫోన్ నాకు కావాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండడానికి లేదు. కాబట్టి మనం ఇది అలవాటు చేసుకోవాలి. ఏంటి అంటే ఉదయకాలం లేవగానే ఆయన ముఖ దర్శనం కొరకు మనం వేచి ఉండాలి. యూ హ్యావ్ టు ఈగర్లీ వెయిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రభా నువ్వు నన్ను దర్శించు, నువ్వు తప్ప నాకు వేరే ఒక దేవుడు ఉండకూడదు అని చెప్తున్నావు కాబట్టి, నువ్వే నాకు దేవుడుగా ఉంటున్నావు కాబట్టి నేను నీ సన్నిధిలో వేచి ఉంటుండగా నువ్వు నన్ను దర్శించు ప్రభు అంటే ప్రభు తప్పక నేను దర్శించే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడుగా ఎవరిని చేసుకోవద్దు, ఏ రూపాన్ని నువ్వు పెట్టుకోవద్దు నీ జీవితంలో. ఎందుకంటే నీ మనసుని నీ హృదయాంతరంగా ఎరిగిన వాళ్ళు. చాలా మందికి వాళ్ళ తండ్రి అయితే దేవుడుగా, వాళ్ళ తల్లి అయితే ప్రేమించే తల్లిగా, వాళ్ళని దేవుళ్ళగా చేసుకుంటా ఉంటారు. మా మమ్మీ తప్ప నేను ఎవ్వరు అక్కర్లేదండి, నాకు మా మమ్మీ కోసమే నేను జీవిస్తున్నానండి అని చెప్తున్నాను. నేను మమ్మీ కొరకు జీవించక్కర్లేదు, మీ మమ్మీ నేను జన్మనిచ్చి నేను ప్రభు కొరకు జీవించాలని. హల్లెలూయా. కాబట్టి ఆయన తప్ప వేరే ఒక దేవుడు మనకి ఉండడానికి వీలేదు. ఒకవేళ నీ నా జీవితంలో ఒకవేళ దేవుని కన్నా ప్రాధాన్యత ఇంకా వేరే వాటికి ఇస్తుంటే కనుక అవి మానుకో అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆయనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చేవారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు, నేను తప్ప వేరే ఒక దేవుడు మీకు ఉండకూడదు. దాని తర్వాత ఏమంటున్నాడు, పైన ఆకాశం అందే గాని, పైన ఆకాశం అందు గాని, క్రింది భూమి అందే గాని, భూమి అందు గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని, నీళ్ళ అందు గాని, ఉండు దేని రూపంనైనను, ఉండి ఏ రూపమైనను, విగ్రహమునైనను, విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. నువ్వు చేసుకోనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటికి సాగిలపడద్దు, వాటిని పూజింపకూడదు, వాటిని పూజించద్దు. యూ షుడ్ నాట్ ప్రైజ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ గాడ్. చాలా మందిని చూస్తే వాళ్ళు చేస్తున్న పనులను బట్టి, వాళ్ళు పొందుకుంటున్న అచీవ్మెంట్స్ ని బట్టి మనం వాళ్ళని ప్రైజ్ చేస్తూ ఉంటాం. వా, యు ఆర్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్రిలియంట్, సూపర్, యు ఆర్ అవుట్ స్టాండింగ్ అని చెప్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఎవ్వరిని పొగడడానికి వీల్లేదు. వాళ్ళకి దేవుని ఇచ్చిన జ్ఞానంతో, వాళ్ళు చేసిన కృషితోని వాళ్ళకి అంటే రిజల్ట్స్ దేవుడు ఇచ్చాడు. అంతేగాని నువ్వు వేరే దేనిని పొగడద్దు, పూజించద్దు. దేవుడు చాలా రోషం కలిగిన వాడిని. ఎందుకంటే ఆయనకి చెందవలసిన స్థుతులు కానీ మానవుడికి చెందితే గనక ఆయన సహించలేడు. అందుకనే మనము దేవుణ్ణి స్తుతించేవారుగా, దేవుని వైపు చూసి ఆయన మీద ఆధారపడి జీవించేవారుగా మన జీవితాలు సరిదిద్దుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. చదువుకుంటున్నా. ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను, నీ దేవుడైన యెహోవానకు నేను రోషం గల దేవుడను, నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు, 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి. చాలండి. ఆయనని ద్వేషించే వారు ఎవరు చెప్పండి? నన్ను ద్వేషించు వారు అంటున్నాడు. ఎవరు వీళ్ళు? ఉన్న వాస్తవం చెప్పాలంటే క్రైస్తవులే.
ఎందుకంటే ఉదయకాలమే ఆయన ముఖ దర్శనం చేసుకోరు, వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, దేవుని దగ్గర సమయం గడపాల్సిన సమయం గడపరు. అన్ని పనులు చేసేసుకొని తీరిక పడినప్పుడు బైబిల్ చెప్తారు. వీళ్ళు ఎవరంటే దేవుణ్ణి ద్వేషించేవారు. మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటే కనుక మనము నిద్రలేవగానే మొట్టమొదటి పని ఏం చేస్తామంటే మనం ఆయనను ప్రేమిస్తున్నామని మన ప్రేమని ఆయనకు కనపరుస్తాం. కాబట్టి ఒకవేళ నువ్వు దేవుణ్ణి ద్వేషించేవాడిగా ఉంటే దేవుడు అంటున్నాడు తరతరముల వరకు ఏమొస్తుందంట? దోషం కుమారుల మీదకి రప్పించు. రప్పిస్తాడంట. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపము అనేది మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద రాకుండా ఉండాలి అంటే నువ్వు నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఎందుకంటే నేను రోషం గల వాడిని అంటున్నాడు. ఆయన రోషం కలిగిన దేవుడు కనుక నువ్వు కానీ ఆయనకి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ఆయనకి ఇవ్వకపోతే దేవుడు నువ్వు నీ నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి నువ్వు దేవుడిని ద్వేషిస్తున్న మనసుని కలిగి ఉన్నావు కాబట్టి నీ తరము వెనుక వచ్చేవారి మీదకి ఆయన శాపాన్ని రప్పిస్తా అంటున్నాడు. కానీ మళ్ళీ ఏమంటున్నాడు? ఆయనని ప్రేమించు వారికి ప్రేమించు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాడు. మనమంటే ఆయనని ప్రేమించాలంట ఆయన ఆజ్ఞలను గైకొని వారు అంటే ప్రతిదినము వాక్యము చదివి ప్రతిదినము దేవుని యొక్క సహాయాన్ని బలాన్ని పొందుకొని ఆ ప్రకారము వాక్యానుసారమైన జీవితం జీవించే వారిని ఆయన దీవిస్తాడంట. 1000 తరముల వరకు ఆ దీవెనలు మనకు వస్తాయంట. ఈరోజు మనము దీవిపడడానికి కారణం ఏంటి అంటే మన పితరులు చేసిన త్యాగము. వాళ్ళు దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు, దేవుణ్ణి కలిగి జీవించారు, దేవునితోనే ఉన్నారు, దేవుని వైపే చూస్తూ వాళ్ళ యాత్రని ముగించుకున్నారు. మన జీవితాలు ఎట్లున్నాయంటే దేవుణ్ణి తెలుసుకున్నాము, రక్షణ పొందుకున్నాం, కానీ ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాము దేవుణ్ణి విడిచిపెట్టి. అందుకనే మనం కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలి, మన వెనకాల వస్తున్న తరాలు ఆశీర్వదింపబడాలి అంటే మన పితరులు ఎట్టి రీతిగా అయితే దేవుణ్ణి కలిగి జీవించారో, దేవుని మీద ఆనుకొని జీవించారో, దేవుని వైపు చూసేవారుగా ఎట్టి రీతిగా ఉన్నారో నేటి నిమిషంగా మన జీవితాలు మార్చుకొని అట్టి రీతిగా దేవుని వైపు చూస్తే, దేవుని మీద ఆనుకోగలిగితే, దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి రీతిగానే నీ వెనుక వస్తున్న నీ తరమ వారందరినీ ఆశీర్వదిస్తాడు. ఒకవేళ దేవుడు నీ బిడ్డల్ని ఆశీర్వదించాలి అంటే నువ్వు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. ఒకవేళ నేను మార్చుకోనండి, నేను ఇట్లనే ఉంటానండి, చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు అంటే నాకు ఇంకా దీని తప్ప నేను వేరే ఎవరి మాట వినను, నేను ఇట్లనే ఉంటాను, ఇదే నా పద్ధతి అంటే ఆ శాపము నీ పిల్లల మీదకి దేవుడు రప్పిస్తాడు. అందుకనే మొట్టమొదటిగా తల్లిగా తండ్రిగా నీకంటూ ఒక మాదిరి ఉంటే నీ పిల్లలు కూడా ఆ మాదిరిలో నడుచుకోగలుగుతారు. నీకే ఒక మాదిరి లేకపోతే నీ బిడ్డలు కూడా ఆ మార్గంలో నడుచుకోలేదు. అందుకనే యవనస్తుల్లో ఉంచిన మనము వివాహాలు అవ్వాలా, బిడ్డల్ని కనాలా, సంతానం రావాలా దేవుని దగ్గర నుంచి, దేవుని కొరకు మనము కుటుంబాలు స్థిరపరచబడాలి అంటే మొట్టమొదటిగా నువ్వు ఎట్లున్నావు, నువ్వు వివాహం చేసుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏమి చేస్తున్నప్పటికీ కూడా, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఉదయకాలం నిలవగానే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకొని ఆయన సహాయాన్ని పొందుకొని నన్ను బలపరచు ప్రభా, ఈ దినానికి కావాల్సిన శక్తిని నాకు ఇవ్వు ప్రభా, నా దినమంతట్లో నువ్వు నాకు తోడుగా ఉండి నన్ను బలపరిచి నడిపించు ప్రభా అని ఉదయకాలంలో ఆయన సహాయాన్ని పొందుకొని వాడు ఉంటే కనుక నీకు ఆశీర్వాదాలు వెంబడిస్తాయి. ఈరోజు మనము ఆశీర్వదింపబడ్డాము అంటే మన పెద్దలందరూ కూడా అట్టి రీతిగా దేవుని వైపు ఉదయకాలమే లేసి వాళ్ళు ప్రార్థనలో గడిపి వాళ్ళు అంత సమయాన్ని దేవుని దగ్గర వెచ్చించారు కనుక వయసు మీద పడ్డది అని తేడా లేకుండా కూడా వాళ్ళు దేవుణ్ణి అంతగా ప్రేమించారు కనుక ఆశీర్వాదాలు నేటి వరకు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాడు, ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాన్ని. అందుకని మన బిడ్డలు కూడా దేవుడు ఆశీర్వదించాలంటే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్ టు గాడ్. నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని ప్రభా నీ వాక్యంలో సెలవించిన రీతిగా నన్ను నా ఇంకా రాబోతున్న తరాలన్నింటినీ నువ్వు ఆశీర్వదించుకోవా, 1000 తరాల వరకు నువ్వు ఆశీర్వదిస్తాను, ఆశీర్వదించు అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీ కొరకు ఏవైతే ఆశీర్వాదాలు దేవుడు నీ కొరకు దాచి ఉంచాడో, సిద్ధపరిచి ఉన్నాడో అవన్నీ పొందుకొనే కృపను, గొప్ప ధన్యతను దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తాం. చదువుకుంటాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఏం చేస్తాం మనము? వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం?
ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్తో ఏం చేస్తాం? చిన్నప్పుడు స్కూల్లో ఏం చేసినాం? నా పెన్సిల్ తీసినాం అంటే గాడ్ ప్రామిస్ నేను తీయలేదు. మదర్ ప్రామిస్ చేస్తారు, గాడ్ ప్రామిస్ చేస్తారు. ఎక్కడి నుంచి నేర్పించారు? మీ మమ్మీ డాడీ నేర్పించగా నువ్వే నేర్చుకున్నావు సొసైటీలో. అందుకనే దేవుడి నామంని మిస్యూజ్ చేయదు, వ్యర్థముగా ఉచ్చరించదంట. కాబట్టి మన జీవితాల్లో ఎన్నోసార్లు దేవుడి నామాన్ని అగౌరవంగా మనం మాట్లాడుకుంటాము, లేకపోతే ఏమి చేస్తాడు దేవుడు అన్న ఆలోచన నీలో మిగిలినప్పటికీ కూడా నువ్వు ఆయన నేమ్ని మిస్యూజ్ చేస్తున్నావు. అందుకని దేవుడు అంటున్నాడు, యూ షల్ నాట్ మిస్యూజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్. ద లార్డ్ విల్ నాట్ హోల్డ్ ఎనీ గిల్టీనెస్ హూ మిస్యూజెస్ హిస్ నేమ్. కాబట్టి యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించి వారిని నిర్దోషిగా ఎంచాడు. నిర్దోషిగా ఎంచాడంట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జీవం కలిగిన నామం అది. ఆ నామంలోనే నీకు రక్షణ, ఆ నామంలోనే నీకు సర్వము సమృద్ధి దాగి ఉన్నది. అందుకనే దేవుని నామము ఏం నామం అయి ఉన్నది? పరిశుద్ధ నామము అయి ఉన్నది. అందుకనే పరిశుద్ధతతోని ఆయన నామాన్ని ఉచ్చరించేవారుగా ఆయన మనకి ఏవైతే దీవెనలు ఆయన అనుగ్రహించాలనుకుంటున్నాడో అవన్నీ ఆయన నామాన్ని మనము సరైన రీతిలో దేవునికి ఇవ్వాల్సిన గౌరవము మనం ఇవ్వగలిగితే కనుక దేవుడు తప్పక మనని నడిపిస్తాడు, మనని నిర్దోషులుగా ఎంచకుండా ఉంటాడు. ఎవరైతే నేమ్ని మిస్యూజ్ చేస్తారో, దేవుని నేమ్ని ఇష్టానుసారంగా వాడుకుంటారో వాళ్ళని దోషులుగా ఎంచుతాడు. కాబట్టి మనం నిర్దోషులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంది. మనము దేవుని నామాన్ని గౌరవిస్తూ ఆ నామానికి ఇవ్వాల్సిన శ్రేష్టతని, ఆ నామానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని, ఆ నామానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనము ఇచ్చేవారిగా మనం ఉండాలి. కాబట్టి మన నోరు చాలా నమ్మదగినది కాదు. ఇక్కడికి వస్తున్న దేవానికి స్తోత్రం అంటది, కష్టం రాగానే దేవా ఏమైపోయినావు అనేది ఉంటుంది. అటు రీతిగా మనము ఉండడానికి వీళ్ళేదో అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి ఆయన ఉన్నవాడు అనువాడు అని మోషేతో చెప్తున్నాడు. ఎవరు ప్రభు అను అంటే నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పమను. కాబట్టి ఆయన ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన నీకు ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడుతుండగా ఆ ప్రతి ఒక్క మాటని నువ్వు హృదయంలో రిసీవ్ చేసుకొని భయభక్తులు కనపరిచి నువ్వు జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చదువుకుంటున్నామ్మా. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి ఆ దినములో నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను దినాలు ఇక్కడ నుంచి నీవైనను నీ కుమారులైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇళ్ళలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఒకసారి ఇక్కడ నాకు చూడండి, హాస్టల్లో ఉంటున్న స్త్రీలు ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా అంటే దొరికేది ఒకటే రోజు సండే అన్నాడు. బట్టలు ఉతుక్కోవాలి, లేకపోతే అన్ని చక్కపరచుకోవాలి, నా అవసరతలు అవసరతలు ఉంటాయి కదా అన్నీ కొనుక్కోవాలి అని చెప్పి ఆదివారం పనులు పెట్టుకుంటాను. ఒకవేళ నువ్వు ఆదివారము దేవుని వాక్యము సారంగా నువ్వు జీవించక దేవుని వాక్యంకి విరుద్ధంగా వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే నువ్వు తెచ్చుకునేది శాపం మాత్రమే. దేవుడు అంటున్నాడు ఏది నువ్వు పని చేయొద్దు. ఎందుకంటే ఆయన కొరకు ఆ దినాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. 6 దినాలు నీకు ఇచ్చాడు. నువ్వు పని చేసుకో, నీ పనులు నువ్వు చేసుకో, నీకు ఒకవేళ సమయం ఉంటే నాతో గడుపు అని 6 దినాలు మనకి ఇచ్చాడు. కానీ 7వ దినము ఏమి చేయొద్దు, కేవలము ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించే వారుగానే మనం ఉండాలి చెప్తున్నాడు. పశువులు కానీ, మన ఇంట్లో ఉంటున్న కుమారులు కుమార్తెలు కానీ, పరదేశులు కానీ, ఎవ్వరన్నా కానీ, మన ఇంట్లో ఉంటున్న పనివారు కానీ ఎవ్వరికి నువ్వు పని అప్పగించద్దు అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాము? పని మనిషి వస్తుందండి, సామాన్యుగా అయిపోతుంది. మరి వాక్యానికి విరుద్ధం కాదా ఇది? సరే, ఇంటి అవసరం పక్కన పెడితే నువ్వు చేయకూడదన్న పనులు ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేయకూడదన్న పనులు ఎందుకు చేస్తున్నావు అంటే దేవుని ఎందుకు భయభక్తులు లేవు. అందుకనే దేవుడి దినాన్ని ఆయన కొరకు ప్రత్యేకించుకున్నాడు. 6 దినాలు సృష్టిని చేశాడు, 7వ దినము విశ్రాంతి దినము అని ఆయన కొరకు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఈ 7వ దినాన్ని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. ఎందుకంటే ఈ దినాన్ని ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. కాబట్టి మందిరంకి వస్తున్న మనము ఏ పని చేయకుండా అన్ని పనులు శనివారం వరకే ముగించుకొని ఆదివారము కేవలము యూ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ద హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ వాట్ గాడ్ హస్ డన్ ఇన్ యువర్ లైఫ్.
నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుని, వారం మొత్తంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుని నువ్వు కలపోసుకొని నువ్వు ఈ దినాన్ని ఏం చేయాలి తెలుసా? కేవలము ఆయనని స్తుతించేవాడుగా, స్తుతి అర్పణలు అర్పించేవాడుగానే నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ దినంలో మనం కూడా దేవుడు ఈ దినాన్ని ఏర్పరచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. అట్టి రీతిగానే ఈ దినాన్ని పరిశుద్ధపరచాడు. అట్టి రీతిగానే ఈ దినాన్ని ఆయన దినముగా ఎంచుకున్నాడు. అట్టి రీతిగానే ఈ దినాన్ని ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి ఈ దినానికి మందిరంలో అడుగు పెడుతున్న మనము క్రైస్తవులుగా మనం మిగిలిపోవద్దు, కానీ ఏదో ఆచార భక్తిగా మనం మందిరంలోకి రావడం కాదు, కానీ ఈ దినంలో యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. హల్లెలూయా. దేవుడి దినాన్ని ఆశీర్వదించాడంటే దే ఆర్ బ్లెస్సింగ్స్ వెయిటింగ్ ఆన్ ద ఆల్టర్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు బలిపీఠము మీద ఆశీర్వాదాలు ఆయన దాచి వచ్చాడు. వచ్చిన నువ్వు తగిన సిద్ధపాటుతోని నువ్వు కానీ మందిరానికి రాగలితే, దేవుని దృష్టికి అంగీకారంగా కానీ నువ్వు అవ్వగలిగితే కనుక దేవుడు నీ కొరకు బలిపీఠం యొక్క ఏవైతే ఆశీర్వాదాలు దాచి ఉంచాడో అవన్నీ నువ్వు పొందుకునే కృపను కూడా దేవుడిని అనుగ్రహిస్తాడు. ఇది ఎవరికి అంటే ఆ దినం నువ్వు దేవుడు చెప్పిన రీతిగా ఆచరించిన వారికి మాత్రమే దేవుడు అందరిని ఆశీర్వదించడాన్ని. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు సార్? ఆయన మాట వినేవాడిని ఆశీర్వదిస్తాడు. అబ్రహాంని మెచ్చుకున్నాడు. అబ్రహామా, నీ ఇంటి వారిని వదిలేసి వచ్చాయి, నేను నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పాడు. అబ్రహాం ఏం చేశాడు? ఏం చేస్తాడో ఏమో అని అనుకోలేదు. విను వెంటనే మొత్తం చదువుకున్నాడు, బయలుదేరాడు. అట్టి రీతిగానే ఆశీర్వదించబడ్డాడు. ఆ ఆశీర్వాదాలు ఆనాడు ప్రారంభమైంది, నేటి వరకు కూడా సంఘంలో నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు అవి భద్రపరచబడి ఉన్నాయి. కాబట్టి ఈ దినంలో నువ్వు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ కొరకు దాచి నువ్వు పొందుకోవాలి అంటే దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవించేవాడుగా నువ్వు ఉండాలి. కాబట్టి సండే ఏం పని పెట్టుకోవద్దు దయచేసి. ఫోన్లో వాట్సాప్లో అన్ని పక్కకు పెట్టండి. ఓకే, అలవాటు ఉంది, వాక్యం పెడతానండి, అందరికి పంపిస్తానంటే పంపించుకోండి, పర్వాలేదు, కానీ వేరే ముచ్చట్లు ఏమీ పెట్టద్దు. ఈ దినమంతా నువ్వు నీ దేవుడు, నీ మనసు అంతా దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, నీ మనసు అంతా దేవుని మీద ఆడుకునే మనసుగా ఈ దినం ఉండాలి. కాబట్టి ఈ దినంలో వేరే యాక్టివిటీస్ ఏమీ పెట్టుకోవద్దు. నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు, సండే వస్తారు, చక్కటి ఆరాధన నడిపిస్తారు, చక్కటి వాక్యం చెప్తారు, దాని తర్వాత తాజ్మహల్ హోటల్ వెళ్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 11 గంటలు అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఫస్ట్ షో ఎక్కడ ఉందో ఫస్ట్ షోకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్కి అవి 7 o'clock వచ్చేస్తారు. సింపుల్గా రొటీన్. ఎందుకంటే టైం పాస్ కావాలి వాళ్ళు. అంటే దేవునితో టైం పాస్ కావాలి. దేవుని సన్నిధిలో వేసి ఉండడం నీకు తెలియదు. ఫ్రెండ్స్ రమ్మంటే బ్రేక్ఫాస్ట్కి వెళ్తావు, సినిమాకి వెళ్దామంటే ఫస్ట్ షోకి వెళ్తావు, కానీ ప్రార్థనలో గడపమంటే ఎందుకు ప్రార్థనలో గడపలేదు? అంటే నీ సావాసం ఎట్టి రీతిగా ఉంది చూసుకో దేవునితో. అందుకనే ఈ దినాన్ని నేను పరిశుద్ధపరచుకున్నాను. నువ్వు కూడా ఈ దినాన్ని నువ్వు పరిశుద్ధముగా ఆచరించగలిగితే దేవుడి దినాన్ని ఎట్టి రీతిగా అయితే ఆశీర్వదించడం, నువ్వు కూడా ఈ దినాన దేవుడి చేత ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆశీర్వదింపబడదంత దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి సండే ఏ పనులు పెట్టుకోవద్దు. నువ్వు ఏదైనా పని చేస్తున్నావు అంటే నీ భర్తతోనన్నా, భార్యతోనన్నా, మీ మమ్మీ డాడీ వాళ్ళతోనన్నా, ఎవరితోనన్నా ఇంట్లో ఒకవేళ ముచ్చటించే సమయం నీకున్నా కూడా ఆ మాటలన్నీ వ్యర్థమైన మాటలుగా ఉండక అవి దేవుని మాటలుగా మార్చుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి వ్యర్థమైన మాటల్లో మనం ఒక్కసారి పడిపోయినా మనకు తెలుసు కదా, మనకి ఒక దగ్గర స్టార్ట్ చేస్తాం. మా ఇంట్లో కూడా అంతే. ఫ్యామిలీ ప్రేయర్కి వచ్చినప్పుడు మా చిన్నమ్మ గురించి స్టార్ట్ చేస్తాం అనుకో, చిన్నమ్మ వెళ్ళిపోతుంది, పెద్దమ్మ వెళ్ళిపోతుంది, పెద్దమ్మ వెళ్ళిపోతాడు, పక్కింటోళ్ళు వెళ్ళిపోతారు, అవతల ఇంట్లో వెళ్ళిపోతారు, ఎదురింటోళ్ళు వెళ్ళిపోతారు, చెప్తా ఉంటారు దేవుని సన్నిధి ప్రార్థన అని. ఇంకా అప్పుడు అనుకుంటా, అమ్మో ఆడవాళ్ళు మామూలు కదా, మిగతా మనము ఇంకలేము, దేవా నువ్వే కరుణించు, కాపాడు. ప్రార్థనలో విధమైన మాటలు నాకు నేర్పుతావు. మన జీవితాల్లో అట్లనే అలవాటు అయిపోయింది. మన పెంపకం అట్లున్నది. దేవుడి దగ్గరకు వస్తున్నాం మనం, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన సమయంలో వేరే నావిగేషన్స్ ఏమీ ఉండదు. నీ తలంపులు, నీ చూపులు, నీ మనసు అంతా దేవుని వైపు తిప్పేవాడిగా నువ్వు ఉంటేనే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. కాబట్టి విధమైన మాటలు ఈ ఆదివారం దినంలో మన నోట రానికుండా కాపుదల దయచేయడం. మా మమ్మీ నాకు ఎప్పుడు అదే నేర్పిస్తుంది, ఇప్పటికీ కూడా నాకు నేర్పిస్తుంది. ఏంటంటే, ప్రభా కుమారుడు ఎన్నుకున్నాము, సేవకుడిగా తీర్చిదిద్దాము, సేవగా వాడుకుంటున్నాము, వాడి నోటికి కావాల్సిన కాపుదల అయ్యి ప్రభావ. ఎందుకంటే నేను ఎవరో ఒకప్పుడు ఏం మాట్లాడేటువంటి కాదు. దేవుడు ఎప్పుడైతే మాటలు ఇచ్చాడో మాటలు కొంచెం ఎక్కువైపోయింది.
ఒక్కసారి మాట్లాడడం ప్రారంభిస్తే నాన్ స్టాప్గా ఒక 3 అవర్స్ 6 అవర్స్ 9 అవర్స్ మాట్లాడే శక్తి సమాజంలో దేవుడు నాకు ఇచ్చారు. అవి దేవుని మాటలు అయి ఉంటే అవి ఆశీర్వాదకరం ఉంటాయి. అవే పెద్దమైన మాటలు అయి ఉంటే అవి నాకు శాపంగా మారిపోతాయి. కాబట్టి మనం ఎట్లున్నాము, ఈ దినాన్ని మనం ఎట్లా ఆచరిస్తున్నాము? ప్రభు నిన్ను ప్రేమించాడు, నీకు ఈ దినాన్ని ఇచ్చాడు, విశ్రాంతి పొందుకో అన్నాడు. నువ్వు దేవుల్లో ఆనందిస్తూ దేవుల్లో కానీ ఈ దినాన్ని గడిపితే దేవుడు నిన్ను పునరుద్ధార శక్తితోనైనా నిన్ను నింపుతారని తెలియజేస్తున్నాడు. చదువుకుంటా పరమేశ్వర. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్త సృజించి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు 20th chapter 1 to 7 verses 17 వరకు 17 కాదు 17 అదే 17 కాదు 1 to 7 వాక్యాలు మాత్రమే. కాబట్టి దేవుడి 10 ఆజ్ఞలు ఇదే అధ్యాయంలో ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు మనము ప్రతిదినం చదువుతున్నామా? పోనీ ప్రతిదినము 10 ఆజ్ఞలను తలపోసుకుంటున్నామా? లేదు. 10 ఆజ్ఞలు క్రైస్తవులు ఎప్పుడు చదువుతారు చెప్పాలా? ఎవరికన్నా అవగాహన ఉంటే చెప్పాడు. సరే, బ్రదర్ అంటున్నాడు బాప్టిజం తీసుకున్నప్పుడు అంటున్నాడు. ఇంకా ఈ 10 ఆజ్ఞలు క్రైస్తవులు ఎప్పుడు చదువుతారో నేను చాలా జాగ్రత్తగా శూన్యంగా నేను పరిశీలన చేస్తున్నప్పుడు క్రైస్తవులు చాలా మంది ఎప్పుడు చదివేటోళ్ళు దొరికింది తెలుసా? ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు క్యారల్స్తో అక్కడ కనిపిస్తాడు, అప్పుడు చదువుతారు 10 ఆజ్ఞలు. అప్పుడే గుర్తొస్తే వాళ్ళకి, కానీ ఇంకా జీవితంలో ఇంకెప్పుడు ఆ 10 ఆజ్ఞలు జ్ఞాపకం పెట్టుకోదు, ఆ ప్రకారం జీవించారు. కానీ దేవుడు అంటున్నాడు ఆ 10 ఆజ్ఞలు నీ హృదయం అనే పలక మీద రాయబడి ఉండగా ఆ ప్రకారములకు జీవించాలి. కాబట్టి 10 ఆజ్ఞలను కూడా మనము ప్రతిదినము తలపోసుకోవాలి. పరలోక ప్రార్థన ఎట్టి రీతిగా అయితే మనం చెప్తామో అట్టి రీతిగానే 10 ఆజ్ఞలని ప్రతిదినము చదవాలి. ప్రభా, ఇట్టి రీతిగా జీవించే జయ జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభా. మీరు కోరుకున్న రీతిగా నా జీవితాన్ని నువ్వు మార్చుకో ప్రభు అని ప్రభు వైపు కానీ నువ్వు చూసి ప్రభు ఆజ్ఞలని కానీ నువ్వు ధ్యానించగలితే, వాటి పట్ల నువ్వు శ్రద్ధ వహించి నువ్వు అవి కానీ నీ హృదయంలో నువ్వు చేర్చుకోగలితే, నీ ప్రకారం నేను ఉండకూడదు అని నువ్వు నేర్చుకోగలితే దేవుడు తప్పక నీకు తోడుగా ఉండే నీకు సహాయము అనుగ్రహిస్తాడు. కాబట్టి 10 ఆజ్ఞలు కూడా ఎప్పుడో ఒకసారి ఎవరో చెప్తే వినడం కాదు, కానీ మేక్ ఇట్ ఎ హ్యాబిట్ దట్ యూ మెడిటేట్ ఆన్ ద 10 commandments of God every day in your life. పరలోక ప్రార్థన కావాలి, వ్యక్తిగత ప్రార్థన కావాలా, వాక్యము కావాలా, వాక్య ధ్యానము కావాలా. అట్టి రీతిగానే వాక్యం అందు కనువిప్పు నాకు దయచేయి ప్రభు అని ప్రభు యొక్క మహిమను మనం పొందుకోవాలి. అప్పుడే మనం వాక్యానుసారమైన జీవితము జీవించే వారిగా మనం ఉంటామని దేవుడు కోరుకుంటాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి. ముగించేసాను, కరెక్ట్ 5 minutes లో ముగించాను. 19వ అధ్యాయము 16 నుంచి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపు కోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అబ్బా, ఈరోజు నిత్య జీవంలోనికి మనం పోవాలంటే ఏం చేయాలంట? ఆజ్ఞలని గైకొనాలంట. You should know all the commandments of God and you should observe all the commandments of God. Then only you will inherit the kingdom of God. అప్పుడే ఇటర్నల్ లైఫ్ అనేది దేవుడు నీకు ఇస్తాడంట. కాబట్టి ఈ ఆజ్ఞలు కానీ మనము గైకొనకపోతే, లేకపోతే ధ్యానించకపోతే, ఆ ప్రకారం జీవించకపోతే, బాప్తిజము తీసుకున్నంత మాత్రాన, రక్షణ పొందుకున్నంత మాత్రాన, మందిరానికి అంటకట్టబడినంత మాత్రాన, నీ దశమ భాగాలు ఇచ్చినంత మాత్రాన నువ్వు నిత్య జీవంలోనికి ప్రవేశించలేవు. దేవుడు అంటున్నాడు యవనస్తులతో ఏమంటే, నువ్వు ఆజ్ఞలన్నీ గైకొను. మనం ఈరోజు నిజంగా దేవుని ఆజ్ఞలని తలపోసుకుంటూ దాన్ని ధ్యానిస్తూ జ్ఞానోదయం నాకు కలుగు చేయి ప్రభా. ఈ వాక్యముగా నేను ఎట్టి రీతిగా నేను నా హృదయంలో చేర్చుకొని అట్టి రీతిగా జీవించేవాడిగా నా జీవితాన్ని నువ్వు మార్చేయాలని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు ఒక ఆజ్ఞలకి ప్రతిదినము నువ్వు సమయాన్ని వెచ్చించి నువ్వు ధ్యానించి ఆ దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని, ఇవేంటి కమాండ్మెంట్స్ని నువ్వు కానీ ఆ ప్రకారం నడుచుకోగలితే, నీ జీవితాన్ని సరిదిద్దుకోగలితే దేవుడు తప్పక నీకు తోడుగా ఉంటాడు. అట్టి రీతిగానే నిత్య జీవంలోనికి నిన్ను సిద్ధపరుస్తాడు. ఈరోజు వాక్యము లేకుండా క్రైస్తవ భక్తి ముందుకు కొనసాగిపోతుంది. వాక్యము చదువుతారు కానీ
వాక్య ధ్యానం లేదు. వాక్య ధ్యానం లేకపోతే ఎట్లా ఎక్కుతుంది బుర్రకి? ఎక్కదు కదా. ఏమో చెప్పిన 4 మాటలు అర్థమవుతాయి అంతే, దాంతో సరిపెట్టుకోవద్దు. అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, నాతోనే ఎందుకు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు అని మనము ఎక్కువ సమయం దేవుళ్ళలో గడిపినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలన్నిటి మనము అయిపోతాం. దాని తర్వాత ఏమంటున్నాడు, అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. మొట్టమొదటి ఏమంటున్నాడు, నువ్వు నరహత్య చేయవద్దు. నరహత్య చేయాలంటే ఎక్కువ పైన అనుకుంటున్నా. నరహత్య చేయాలంటే ఏం కావాలి, ఒక ఆయుధం కావాలి. కానీ ఈరోజు మన ఆయుధం ఏంటి తెలుసా? మన నోరే. నీ నోటితోనే నువ్వు చంపేస్తున్నావు, ఇంత కృంగదీస్తున్నావు. వాళ్ళు నీ మాటల్ని బట్టి వాళ్ళు కృంగిపోతున్నారు, దిగజారిపోతున్నారు. కాబట్టి నీ మాట జాగ్రత్త. రెండోది ఏమంటున్నాడు, వ్యభిచారించద్దు అంటారు. వ్యభిచారం అంటే ఏంటి? వ్యభిచార గృహానికి పోయి మరొకరితో ఉండడం కాదు. వ్యభిచారం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే అది నీ హృదయంలో ప్రారంభమవుతుంది. ఒకరిని నువ్వు ఒక స్త్రీని మొహం చూపు చూసావనుకో అది వ్యభిచారం కిందనే వస్తుంది అని దేవుని వాక్యం సంధిస్తుంది. కాబట్టి వ్యభిచారం చేయవద్దు అంటే క్రైస్తవులుగా పరిశుద్ధులుగా అనుకుంటున్న మనము వ్యభిచారులను ఎవరిని అనుకుంటాం తెలుసా? అక్కడ వాళ్ళు కడుపు తిప్పల కొరకు వాళ్ళు పాటలు పడుతున్నారే, వాళ్ళని చూసి వాళ్ళు వ్యభిచారులు, వాళ్ళతో మాట్లాడద్దు అనుకుంటాం. వాళ్ళు కాదండి. వాళ్ళ జీవితాన్ని వదిలిపెడితే కనుక నువ్వు ఒక వ్యభిచారిగా ఉన్నావేమో, జాగ్రత్త. అటువంటి ఆలోచనలు, తలంపులు, క్రియలు నీలో ఉన్నాయేమో. దేవుడు అంటున్నాడు వ్యభిచరించవద్దు. ఇప్పుడు చేసావేమో కానీ దేవుడు అంటున్నాడు మానుకో, అక్కర్లేదా. ఈరోజు మన జీవితము వాక్యం అనే అర్థంలో ప్రతి ఒక్క మాటతోని మన జీవితాన్ని మనం శుద్ధి చేసుకునే వారు అనుకుంటాం. నువ్వు నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకుంటే, వాక్యాన్ని కానీ నీ హృదయంలో నువ్వు అప్లికబుల్ చేసుకుంటే దేవుడు ఆ వాక్యాన్ని నీలో ఫలింపజేస్తాడు. అప్పుడు నువ్వు ఫలప్రదమైన జీవితము జీవించగలవు. అలా ఇంకేమంటున్నాడు, దొంగిలించద్దు. ఏం దొంగిలిస్తున్నాము మనందరం దొంగలు తెలుసా మీకు? మనందరము దొంగలము. మరి దొంగలందరూ దేవుని మందిరంలో ఉన్నారు. దొంగల గృహం ఆచారణ మందిరాన్ని అన్నారు. దొంగలందరూ ఇక్కడికి చేయడం మనం అనుకుంటున్నామా? కాదు. మనం ఎక్కడ దొంగలిస్తున్నాము అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలిస్తున్నాము. యూఆర్ రాబింగ్ గాడ్స్ టైం. దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఆయనకి ఇవ్వలేకపోతున్నాం, అది కూడా దొంగతనం కింద వస్తుంది. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన సమయము దేవునికి ఇచ్చారు. దేవునికి ఇస్తే కనుక దేవుడు నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తున్నాను. అదేవిధంగా ఏమంటున్నాను నెక్స్ట్, అబద్ధ సాక్ష్యాలు పలుకుతుంటాం, ముఖస్తుతి చేస్తాం. కృప ఉన్నప్పుడేమో కృప నువ్వు దేవతవ్యాన్ని కృప చెప్తాము, కృప అయిపోయినాక మహిమతో చెప్తాను. కృప లాంటి ఇంకొక మూర్తరాలు దేవుడు. ఇది ముఖస్తుతి కాదా? అబద్ధ సాక్ష్యం కాదా? అందుకని ఉన్నట్టుగా మనం మాట్లాడే వారిగా ఉండాలి. మన క్రైస్తవ జీవితం ఏంటి అంటే అవునంటే అవును, కాదంటే కాదు అని మనం అట్లా చెప్పేవారికే ఉంటాం, కానీ చేతల్లో పెట్టాం. నేను నేటి నుంచి చేతుల్లో పెట్టేవారిగా వాక్య ప్రకారం అబద్ధ సాక్ష్యము పలకద్దు అని దేవుడు చెప్తున్నాడు. అది దేవుని యొక్క ఆజ్ఞ నీకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నేటి నుంచి ఇప్పటి వరకు నువ్వు మాట్లాడి ఉన్నావేమో, అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఉన్నావేమో, నీ పొరుగు వారి మీద ఏమేమో మాటలు కనిపించి చెప్పి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు మానుకో, అక్కర్లేదు, అవి నీకు తగవు. ఒకవేళ అవి నీలో ఉంటే నీ ఆశీర్వాదాన్ని బ్లాక్ చేస్తున్నావు అంతే, నీకేం చేస్తలేదు. కాబట్టి అబద్ధ సాక్ష్యం మనము పలికే వారిగా మనం ఉండదు. ప్రభా నేను అబద్ధ సాక్ష్యం పలకకుండా అటువంటి స్థిరమైన మనసును నా నోటికి కాపుదలను నాకు ఈ ప్రభు అంటే ప్రభునే నేను కాచి కాపాడి నడిపించాలి. అబద్ధ సాక్ష్యము పలకనీయకుండా. కాబట్టి మనము అబద్ధ సాక్ష్యాలు పలకదు. దాని తర్వాత ఏమంటున్నాడు ప్రశ్న, తల్లిదండ్రులను సన్మానించాలి. ఎప్పుడు మదర్స్ డే వచ్చినప్పుడు, ఫాదర్స్ డే వచ్చినప్పుడు స్టేటస్లో మమ్మీ ఫోటో కనిపిస్తుంది. 365 డేస్లో మమ్మీ పట్ల వెళ్ళకపోయే ప్రేమంతా ఆ మదర్స్ డేలోనే ఉంటుంది. స్టేటస్లో ప్రతిదినము చూస్తుంటే ఏ దినమో తల్లి ముఖం కనిపేది, కానీ మదర్స్ డే రోజు తల్లి ముఖం కనిపిస్తుంది. మమ్మీ ఫాదర్స్ డే రోజు డాడీ ఐ లవ్ యూ డాడీ అని పెడతారు. ఉత్తి మాటలే, వేషధారణ జీవితం. కానీ దేవుడు అంటున్నాడు తల్లిదండ్రులను సన్మానించాడు. అనగా తల్లిదండ్రులు ఎవరు అంటే
నీకు కళ్ళ ముందు కనిపించే దైవము, కనిపించే దైవం నేను గౌరవించడము సన్మానించడం నేర్చుకుంటే ఆ ప్రకారం నువ్వు జీవించగలిగితే కనబడని దేవుణ్ణి నువ్వు సన్మానించగలవు, నువ్వు గౌరవించగలవు. కాబట్టి నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించు. ఈరోజు వాళ్ళని బట్టే కదా నువ్వు దేవుళ్ళకి వచ్చావు. వాళ్ళు లేకుండా నీవు అన్యులలో కనుక మిగిలిపోతుండే, కానీ వాళ్ళు దేవుడిని నీకు ఇచ్చారు. దేవుడు ఏమో వాళ్ళకి నేను వాళ్ళకిస్తే వాళ్ళేమో దేవుడే మనకిచ్చింది. కాబట్టి దేవుడు వాక్యం చదివిస్తుంది, తల్లిదండ్రులను నువ్వు సన్మానించేవాడు ఉన్నారు, నేర్పించమని దేవుడు. నీ అంతటా నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించలేవు. నువ్వు అనుకోవచ్చు, నేను ఒక పెద్ద ఉద్యోగిని కదా, ఒక 3 లక్షలు నెల తిరిగేటప్పటికి వస్తుంది కదా, నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కదా, నేను ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాను కదా, నా మమ్మీకి ఏముందిలే అని అనుకోవద్దు. ఈరోజు నువ్వు అంత స్థాయికి ఎదిగినావంటే ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ మదర్ అండ్ హర్ ప్రేయర్స్. ఆమె ప్రార్థనలు బట్టే నువ్వు ఈరోజు ఆ స్థాయికి ఎదిగావు. ఆ స్థాయిలో ఉంటున్న నువ్వు ఒకప్పుడు ఉద్యోగం లేని స్థితిలో అమ్మ అని ఎట్లా ఆప్యాయతతో పలకరిస్తున్నానో, ఈ 3 లక్షలను డ్రా చేసుకుంటా నువ్వు అదే ఆప్యాయతతో నీ తల్లిని నువ్వు పలకరించడం నేర్చుకోవాలి. కానీ అట్లా ఉండడం లేదు. మనం 3 లక్షలు రాగానే అహము నేను కాబట్టి 3 లక్షలు సంపాదిస్తున్నాను, నువ్వు ఎంత బోడీ 30,000 పెట్టినా చదివిస్తున్నావు అని చెప్పేవాళ్ళు లేరా తల్లిలోకి ఉన్నారు. నీ తల్లిదండ్రులను సన్మానించడం, నీ ప్రవర్తన జాగ్రత్త. దేవుడు ఆయన చెప్పి ఉన్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించమని. వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవము, వాళ్ళు ఉన్నంత కాలము, నువ్వు వాళ్ళతో ఉన్నంత కాలము, వాళ్ళ భూమి మీద ఉన్నంత కాలము వాళ్ళు మీ దగ్గర నుంచి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత ఒకటే కోరుకుంటారు. కానీ ఎప్పుడు నిన్ను చదివించినందుకు నీ డబ్బుని ఆశించలేదు. నువ్వు క్షేమంగా ఉండాలా, నీ కుటుంబం క్షేమంగా ఉండాలా, నీ బిడ్డ క్షేమంగా ఉండాలని ఆ వృద్ధాపంలో కూడా వాళ్ళు దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు కాలుస్తూ వాళ్ళు నీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి దేవుని వాక్య ప్రకారము మనము మన జీవితాన్ని సరిదిద్దుకొని మన తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవము, సన్మానము మనం చేసేవారుగా మనం ఉండాలి అని దేవుని కోరుకుంటాడు. అట్టి రీతిగా నువ్వు చేయగలిగితేనే దేవుని దృష్టికి అంగీకారంగా ఉండడంతో నీ కానుకలు తీసుకొని వచ్చేసి నువ్వు దేవునికి ఇచ్చేస్తే యూ కాంట్ బి యాక్సెప్టబుల్ ఇన్ ఎ సైట్. నీ ప్రవర్తన జాగ్రత్త. పెద్దవారితో ఎట్టి రీతిగా నువ్వు ఎదుర్కొంటూ నువ్వు జాగ్రత్త. ఎట్టి రీతిగా వాళ్ళని గౌరవిస్తున్నావు, ఎట్టి రీతిగా వాళ్ళతో మాట్లాడుతూ నువ్వు జాగ్రత్త. ఈ జాగ్రత్తలన్నీ నువ్వు తీసుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థాయికి నిన్ను ఆయన నడిపిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా కనిపిస్తున్న తల్లిదండ్రులు దైవముగా ఎంచుకొని, దేవా వీళ్ళని గౌరవించడం నాకు నేర్పించు, వీళ్ళని గౌరవించగలిగితే కనుక నిన్ను కూడా నేను గౌరవించగలుగుతాను అని ప్రభు దగ్గర సహాయాన్ని కోరుకుంటే కనుక దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. చదువుకుంటున్నాను. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవల అనునవే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇక్కడ నాకు కొదవయ్యమని ఆయన అడిగాను. ఇంకా ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాయి, ఇంకా నాలో ఏమి తక్కువ ఉన్నది అని అడుగుతున్నాను. కొదవయ్య ఉన్నది. అందుకు యేసు నువ్వు పరిపూర్ణుడు ఒకటకు నీవు పరిపూర్ణుడు అవటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఎంత బాధాకరమైన విషయం అండి. అన్నీ చేస్తున్నా కదా ప్రభా, నిన్నే వెంబడిస్తున్నా కదా ప్రభు అంటున్నాడు. నువ్వు ఏం కావాలంట? పరిపూర్ణతలోనికి నువ్వు రావాలనుకుంటే నువ్వు నీకున్నవన్నీ అమ్మేసి బీదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు. ఇంకా దీని అర్థమేంటి? ఉన్న ఒక ఇల్లు అమ్మకం అని చెప్పిండ ప్రభు. ఉన్నది ఒక ఇల్లు, చిన్న రూమ్ ఒకటి ఉన్నది, రేకులు వేస్తున్నది, అది అమ్మేసుకోమన్నాడు. ఉన్న వాటిలోనే లేని వారిని గుర్తించి ఆ ఉన్న వాటిలోనే నీ నోరు కట్టుకొని 2 పూటలు తింటున్నావా? 1 పూట తిను పర్వాలే. 1 పూట లేని వారిని గుర్తించి వాళ్ళకి ఇమ్మని చెప్తున్నాడు. మనం అట్లా ఉన్నాము. 3 పూటలు మనకు ఉండదా? దేవానికి స్తోత్రం. నాకు అర్థం హల్లెలూయా చెప్పమంటే కూడా అలసట వస్తుంది. ఎందుకు? కడుపు నిండా
ఆహారం దొరుకుతుంది. ఇటు రీతిగా లేని వారిని గుర్తించు. ప్రభు నిన్ను ఆశీర్వదించాడు, ప్రభు నిన్ను ఈ స్థితిలో ఉంచాడు. చక్కటి రంగురంగు బట్టలు వేసుకోవడానికి బట్టలు ఇచ్చాడు. ఎంతో మంది రోడ్డు మీద లేని వారు ఉన్నారు. రోడ్డు క్రాస్ చేస్తూ ఆఫీస్కి వెళ్తూ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఎంతో మంది నువ్వు రోజు వెళ్తున్నా నీ త్రోవలు చూస్తూ ఉంటావు. ఏనాడన్నా వెళ్ళి పాపం పలానా స్త్రీకి బట్టలు లేనే, ఆమె ఒక్కటే ఉన్నదే, ఎవరున్నారో ఎవరు లేరో, తిన్నదో లేదో అని ఆమె గురించి ఎప్పుడన్నా ఆలోచించి నీకుంటున్న బట్టల్లో ఏదన్నా బెస్ట్ డ్రెస్ తీసుకుపోయి ఆమెకి ఇచ్చావా? అస్సలు అది ఆడవు. బెస్ట్ అంతా వాళ్ళకే కావాలా, వర్స్ట్ అంతా ఇచ్చా. అంటే రీతిగా కాదండి. లేని వారిని వరకు శ్రద్ధ వహించాలి. దేవుడు అది తెలుసు. నీకున్న దాంట్లో నువ్వు ఈయనకు సమృద్ధి ఉన్నాడు, గొప్ప ధనవంతుడు, యవనస్తుడు, అన్నిటి వదిలిపెట్టమన్నాడు. నేను అన్నీ చేస్తున్నప్పుడు భక్తిగా ముందుకు అవుతుంటే నువ్వు ఇంకా చేయాల్సింది ఉన్నాయి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవా నన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేయడం తప్పులేదు. ఆశీర్వదింపబడ్డా నువ్వు నీ ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? శాలరీ వస్తుంది, ఏం చేస్తున్నావు? అంతా జమ చేస్తున్నావు. ఒకప్పుడేమో 15,000 స్టార్ట్ చేసినావు, అది 1,00,000 అయింది. 1,05,000 నుంచి 2,00,000 అయింది. 2,00,000 నుంచి 5,00,000 అయింది. 5,00,000 నుంచి 10,00,000 అయింది. ఇది తీసుకపోయి ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? నువ్వు ఫిక్సెడ్లో ఇస్తావు. ఎందుకు? బ్యాంక్ కూడా ఏదో ఒక వడ్డీ మొక్కన కొడతాడు. అక్కడ కూడా ఏదో ఒక రాబడి ఉండాలని. అంటే దేవుడు నిన్ను ఆశ్రయించి నీకు అంత ధనాన్ని ఇచ్చినప్పటికీ కూడా నువ్వు ఎట్లా ఉన్నావు అంటే ఒక పీనాశి ఒట్టులుగా ఉన్నావు. పొందుకోవాలా, దాన్ని నువ్వు అనుభవించవు కూడా అనుభవించవు, దాన్ని కూడా పెట్టుకోవాలి. అంతే రీతిగా ఉండమని దేవుడు చెప్పాలి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశ్రయించినగా నీ ఆశీర్వాదాలు నీ ద్వారా ఇతరులతోనే నువ్వు పంచుకునే వారిగా ఉండాలి. ఈరోజు నేను ఏదైనా సంపాదిస్తున్నానంటే అది నేను ఒక్కడ అనుభవించని కాదు, నా కుటుంబం మొత్తం అనుభవించాలి. నా తల్లిదండ్రులు అందరూ కూడా అమ్మ నా కొడుకున్నాడు, నాకు ధైర్యంగా నిలబడ్డాడు అని వాళ్ళు కూడా ఆధారపడే వారుగా, వాళ్ళు కూడా ఆనందించే వారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి దేవుడు నేను ఆశ్రయించినప్పుడు ఇవ్వడం నేర్చుకో, లేని వారిని గుర్తించు. ఆహారం తింటున్నప్పుడు ఎంతోమంది ఆహారం లేకుండా నీ చుట్టుపక్కలే అలమటించిపోతున్నారు. కొంతమంది నేను కలుస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు చెప్పేటోళ్ళు అనమాట. ఏమని చెప్పేటోళ్ళు అంటే, खाना खा के 3-4 दिन हो गया भैया, खाना कोई भी नहीं दे रहे, इतने लोग सामने से जा रहे लेकिन एक जनों भी 10 रुपए भी नहीं दे खाना खाओ. ఒక 10 రూపాయలు కూడా ఇచ్చేటోళ్ళు లేరు. ఎవరిని అడుగుతారు? ఎవరున్నారు వాళ్ళకి? మనమే కదా ఉన్నది వాళ్ళకి. దేవుడు మనకే కదా వాళ్ళని అప్పగించింది. దేవుడి పరిచర్య, దేవుడి బిడ్డలను పేరు పెట్టుకుంటే సరిపోదండి, క్రియారూపంలో ఉండాలి. అటు వారిని వెతికి, అటు వారి గురించి వాళ్ళతో పరిచయం పెంచుకొని, వాళ్ళ బాగోతులు ఏంటో తెలుసుకొని, వాళ్ళకి నీ అంత సహాయం చేస్తూ, అటు రీతిగానే వాళ్ళ నిమిత్తము ఆత్మ నశించుకోకుండా ప్రార్థన చేసే బాధ్యత ఆ దేవుడికి ఇచ్చుకున్నాడు. కాబట్టి నీకున్నవన్నీ నువ్వు పూజేసుకోవడం కాదు, కానీ నీకున్న వాటిని లేని వారితోనే పంచుకొని వాడగా నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు దేవుడిని వెంబడిస్తే నువ్వు అప్పుడు ఆయనని సరైన రీతిలో వెంబడించి వారిని ఉండగలుగుతావని ఆ యవనస్తుతో చెప్తున్నాడు. చదువుకుంటున్నాడు. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. కాబట్టి ముఖం చిన్న చేసుకుంటాను. పోయి దేవుడు నా ఆస్తి మీదే కన్నేసాడు, సూటి పెట్టాడు, నాకే సూటి పెట్టాడు. అయ్యో దేవుడా అని వస్తే నాకే పెట్టింది, అసలు వద్దని వద్దా అని చెప్పేసి ఆయన దేవుడిని విడిచిపెట్టి వెళ్తున్నాను. అటు రీతిగా మనం ఉండదు. కానీ మనం ఈరోజు ఏదన్నా కలిగి ఉన్నామంటే అది కేవలం ఆయన వల్లనే కలిగి ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన వల్లనే సమస్తము కలిగను, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. కాబట్టి ఈరోజు నువ్వు ఉన్నావు, నువ్వు ఏదైనా వస్త్రాలు వేసుకుంటున్నావా, లేకపోతే ఆహారం తింటున్నావా, నువ్వు ఇంట్లో ఉంటున్నావా, కార్లో తిరుగుతున్నావా, బండి మీద తిరుగుతున్నావా, అవన్నీ ఆయన వల్లనే నీకు అనుగ్రహింపబడేవి. ఒకవేళ ఆయన లేకపోయి ఉంటే ఇవన్నీ నీకు ఉండేవి కాదు. కాబట్టి ఎప్పుడు దేవుడు చేసిన మేలులను తలపోసుకుంటూ కృతజ్ఞత హృదయంతోనే జీవించినంత కాలము నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి యువర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ప్రభు నిన్ను చూస్తున్నప్పుడల్లా ఒకటే, ప్రభు నీలో ఒక గుర్తింపు పొందాలి. ఏమని తెలుసా? కృతజ్ఞతడు, కృతజ్ఞత చెల్లించేవాడు, కృతజ్ఞత కలిగి జీవించేవాడు అని. వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ ఎవ్రీ టైం. ఏ సిచ్యువేషన్ నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ బి థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ గాడ్.
ఎందుకంటే ఆయన నిన్ను పరిస్థితుల ప్రభావంలో నేను వదిలిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన నీతో ఉన్నాడు. నువ్వు ఆయన గుర్తిస్తే చాలు, పరిస్థితుల ప్రభావం నీ మీద వంతడి చేయదు. కాబట్టి మనం చాలాసార్లు దేవుడు ఉన్నాడు అని మర్చిపోతాము, పరిస్థితుల యొక్క ప్రభావంకి లోనైపోతూ ఉంటాం, ఉన్న విశ్వాసాన్ని కోల్పోతుంటాం. అట్టి రీతిగా మనము ఉండకూడదు అని తెలియజేస్తాం. చదువుకుంటున్నాం. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఉంటే దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా ఎవరు అడిగారు? పేతురు అడగగా యేసు వారితో ఇట్లా పేతురుతో నేను పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును. కాబట్టి ఈ భూమి మీద మనం ఏమీ కూడేసుకోలేమండి. ఒకవేళ కూడేసుకున్నా కూడా అవి నీకు అక్కడికి రావు. నీ ధనము పరలోకంలో దాచుకోని ప్రభు చెప్తుంది. కాబట్టి నువ్వు ఎందుకు దేవుని చేత ఏర్పరచబడ్డావు, ఎందుకు దేవుని చేత ఎంపిక చేయబడ్డావు అంటే నువ్వు ఆయన ప్రతిరూపముగా నువ్వు ఈ భూమి మీద ఉంటున్నావు. అట్టి రీతిగానే సత్క్రియలు చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నావు. కాబట్టి మంచి పనులు చేసేవారుగా మనం ఉన్నాం. మంచి అంటే ఎవరైనా ఉన్నారా? దేవుడే మంచి అని ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ మంచి పనులు మన ద్వారా దేవుడు ఈ లోకంలో జరిగించుకోవడానికి ఆయన మనం ఏర్పరచుకొని ఉన్నాడు. పత్రికల్లో కొలెస్ట్రాల్ రాసిన పత్రిక చదువుకుంటూ ఉంటే పౌలు చక్కగా రాస్తూ ఉంటాడు. God has already preordained the good things which we have to do in this world. నువ్వు ఈ భూమి మీద ఏ మంచి పనులు చేయాలో అవి దేవుడు ముందుగానే నీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఈరోజు నువ్వేం చేయాలంటే ఆ మంచి పనులన్నీ నా ద్వారా నువ్వు జరిగించుకో ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకునే వాడికి ఉంటే కనుక దేవుడు తప్పక ఆయన పనులు నీ ద్వారా ఆయన జరిగించుకుంటాం. కాబట్టి ఉట్టిగా దేవుడు మనల్ని ఏర్పరచుకోలేము. దేవుడి యొక్క పని చేయడానికి ఆయన ఏర్పరచుకున్నాం. కాబట్టి ఏర్పరచబడ్డ మనము ఈరోజు ఏమవ్వాలంటే ఆయన పని చేయడానికి సిద్ధపడేవారుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నన్ను కూడా వాడుకో ప్రభా, నేను కూడా అందుబాటులో ఉన్న ప్రభా, నేను వైపు కానీ నువ్వు చూడాలంటే ఆయన నువ్వు వాడుకుంటాడు. నీ ద్వారా ఆయన గొప్ప కార్యాలని ఆయన జరిగించుకుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూసి ముగించుకున్నాం. చిన్న వాక్యం 2వ అధ్యాయం 4వ వాక్యం నుంచి. కరుణా సంపూర్ణ అయింది. మన అపరాధముల చేత మనం చచ్చిన వారై ఉన్నప్పటికీ సైతము మన ఎడల మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు లేపి పరమందు ఆయనతో కూడా కూర్చోబడి ఉంటాను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ క్రియల వల్ల కలిగినది కాదు, దేవుని వరమే కాదు కనుక ఎవడు అతిశయపడ వీలు లేదు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిపై ఆయన చేసిన పని అయి ఉన్నాము. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం చూడండి.
మనం సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడిని యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి also that the Son of God has come and has given us understanding so that we may know him well. ఇప్పుడు ఆయన తెలుసుకోవాలి. అటువంటి జ్ఞానోదయం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనని తెలుసుకునే జ్ఞానం మనకి కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన ఎందుకు తెలుసుకోవాలంటే ఏ సత్క్రియలు అయితే ఆయన ముందుగా నీ కొరకు సిద్ధపరిచి నీ ద్వారా ఆయన జరిగించుకోవాలనుకుంటున్నాడో అవి జరిగించు ప్రభు అంటే ప్రార్థన చేస్తే సరిపోదు, కానీ నీకు జ్ఞానము కావాలి. దేనికి అంటే ఆయన ఎవరు నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ ఈరోజు యేసయ్య అందరికీ తెలుసు. పర్సనల్గా తెలుసా? తెలంగాణ సీఎం వారు రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అందరికీ తెలుసు. పర్సనల్గా వారికి తెలుసు. ఇక్కడ నాకు తెలుసు, పర్సనల్గా తెలుసు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నమే కాబట్టి పర్సనల్. అట్ట రీతిగా ఎందుకు అట్ట చెప్తున్నానంటే అన్నకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉందని కాదు. నేను ఇన్ఫ్లుయెన్స్లు వాడను, నేనే పెద్ద ఇన్ఫ్లుయెన్స్గా ఉండాలని ఆశపడతాను. మనం కూడా రేవంత్ రెడ్డి అందరు తెలంగాణ స్టేట్కి రాకపోతే 2 తెలుగు రాష్ట్రాలకి తెలుసు అనుకోరు. అట్టే రీతిగా అందరికీ తెలిసినట్టు మనకు కూడా ఏసయ్య తెలిస్తే సరిపోదు. మనకు ఏసయ్య ఎట్లా తెలియాలంటే నేను ఎట్లా రేవంత్ రెడ్డిని పర్సనల్గా గుర్తుపడతానో నువ్వు ఏసయ్య కూడా అట్లా పర్సనల్గా గుర్తుపడతా. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలా, ఆయన ఎవరో నువ్వు అనుభవించాలా, ఆయన ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకొని ఆయనతోనే ముందుకు నడుచుకునే వాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:7 చూసి ముగించుకున్నాడు. నాకు లాభకరమై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. కాబట్టి పౌలు చక్కటి మాటలు తెలియజేస్తాడు. క్రీస్తు నిమిత్తము నేను వాటిని నష్టముగా ఎంచుకుంటుంది. ఈ లోకంలో ఏది ఉన్నా కూడా అది నీకు ఒకరోజు నష్టమే. నువ్వు కష్టపడి సంపాదిస్తావు కానీ అది ఏమైపోతుంది? నష్టముగా వృధా అయిపోతుంది. అందుకనే ఆయనను తెలుసుకోవడానికి సర్వాన్ని నష్టముగా ఎంచుకుంటాను. ఈరోజు మనము కూడా పౌలు బాటలో నడుచుకునే వారుగా మనం ఉండాలి. అందుకనే పౌలు అంటూ ఉంటాడు కదా పత్రికల్లో, నేను క్రీస్తును పోలి నడిచి ఉన్నాను, మీరు నన్ను పోలి నడవండి. అంటే ఇప్పుడు పౌల్ని పోలిని మనం నడవాలంటే కనుక సమస్తంని నష్టముతో ఎంచుకునే స్థాయికి నువ్వు ఎదగాలి. దేవుడు తప్ప నాకు ఈ లోకంలో ఏమీ వద్దు, ఏది అక్కడికి రాదు, దేవునితో ఏది సరితూగదు, దేవుడే సర్వము, దేవుడే సమస్తము, దేవుడే నాకు కావాలి అని దేవుడి గురించి నువ్వు తెచ్చుకోగలితే, సమస్తాన్ని నష్టంతో ఎంచుకోగలితే దేవుడి యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆయన స్తుతిస్తూ నీకు అనుగ్రహింపబడిన రక్షణని నువ్వు ముందుకు కొనసాగించగలుగుతావు. దేవుడు అటువంటి కృప మన అందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన కలుపస్తున్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్నేహోపదంగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా జీవితాల్లో ప్రభా ఈ 6 మాసాలనైనా మమ్మల్ని కాచి కాపాడి ఈ 6వ మాసము ఆఖరి దినంనైనా నీ సన్నిధిలో ప్రభా ఇంటిగా కూరుకొని ప్రభా మీ నామమును స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికినైనా ఈ వాక్యము ధ్యానించడానికి ఇప్పటి వరకునైనా మీరు మాకు తోడుగా ఉండినైనా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీ స్తోత్రం ప్రభా. మీ సన్నిధిలోనైనా మేము వేచి ఉన్నాం ప్రభా. మీకు దీవెన ఆశీర్వాదంతో బిడ్డలు మీరు దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ప్రభునందని ప్రయాస వ్యక్తం కాదు అన్న రీతిగా ప్రభా ప్రతి ఒక్కరినైనా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి ప్రభా. ఈ లోకంలోనైనా మీ వాక్యాన్ని కైకొని ప్రభా, మీ ఆజ్ఞలని కైకొని ప్రభా, ఆ ప్రకారం నడుచుకునే జీవితాలు ప్రతి ఒక్కరికైనా మీరు అనుగ్రహించండి. బిడ్డలకి మీరే తోడుగా ఉండండి ప్రభా. ఈ లోకంలోనైనా ఏదో శాశ్వతం కాదని ప్రభా మీ వైపు చూస్తూ ప్రభా, మీ మీద ఆధారపడే జీవితాలు ప్రభా, మిమ్మల్ని బట్టినైనా మేము ఆశ్రయించిన వారినైనా మేము ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా. నిన్ను బట్టినైనా మేము ఆధారపడినైనా మాకు అనుగ్రహింపబడిన జీవితంలో ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి. మీరే నాకు తోడుగా ఉండండి ప్రభా. మేము మమ్మల్ని ఎంతగానో ప్రేమించారో, తన కుమార్తెను మాకు అనుగ్రహించారు. ఆయనతో కూడా ప్రభా మా పాపాల నుంచి అయినా చచ్చిన వారైనప్పటికీ ప్రభా మమ్మల్ని తిరిగి
మీ కుమార్తెలతో నాయన మమ్మల్ని లేవనెత్తిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నీ కొరకు నైనా జీవించే బిడ్డలుగా ప్రభా, నిన్ను ప్రకటించే బిడ్డలుగా ప్రభా, నిన్ను బట్టి అతిశయించే బిడ్డలుగా, నీ మీద ఆధారపడినైనా ముందుకు కొనసాగే బిడ్డలుగా నైనా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, బలపరచండి, దీవించండి, ఆశ్రయించండి, ముందుకు నడిపించండి ప్రభా. వచ్చిన బిడ్డలందరి బట్టి నీకు వందనాలు. వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి, ఆశ్రయించండి. ఏ అవసరంలో, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లోనైనా బిడ్డలైతే ఉన్నారో మీ శ్రమ మెరిగిన దేవుడు కనుకనైనా మీరైనా ఈ ఆకాశం వాకెట్టు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కావాల్సిన ఆశీర్వాదాన్ని నైనా మీరు అనుగ్రహించి బిడ్డలు మీరు బలపరచుతారా. జీవించినంత కాలము ప్రభా నీ కొరకు సాక్షులుగానైనా ముందుకి కొనసాగే కృపను అటువంటి ఆత్మఫలాన్ని నైనా బిడ్డలకు మీరు అనుగ్రహించి బిడ్డ జీవితం ద్వారా మీరే ఘనతమైన ప్రభావాలు పొందుకుంటారన్నా. మీ చేతులైతే బిడ్డలు మీరు ఆశీర్వదించి కలిగిన భద్రపరిచి కాచి కాపాడుకుంటారన్నా. సమస్త ఘనతమైన ప్రభావాలు నీకు ఆరోపిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగిపోయి వచ్చిన పరమ తండ్రి. ఆమేన్.